Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is polygenic inheritance. దీన్నే మల్టిపుల్ జీన్ ఇన్హెరిటెన్స్ అని చెప్పి కూడా అనొచ్చు. అయితే ఈ టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎక్కడైనా ఉపయోగపడుతోంది, ఇది అర్థమైంది అనుకున్నట్లయితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మీ క్లాస్మేట్స్కి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఈ జెనెటిక్స్ అనే ప్లేలిస్ట్ని షేర్ చేయండి. అండ్ మీకు ఎక్కడైనా ఏదైనా చిన్న టాపిక్ అర్థం కాలేదు అన్న, లేదు ఇందులో మనం మార్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయనే సజెషన్ అయినా సరే, ఏదైనా ఒక డౌట్ అయినా సరే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మనం టాపిక్ అనేది స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ అందులోంచి డీవియేట్ అవ్వడం ఇష్టం లేక ముందే నేను ఈ రిక్వెస్ట్ని అయితే మీ ముందు పెడుతున్నాను. సో వితౌట్ ఎనీ లేట్ లెట్స్ డైవ్ ఇన్ టు ద సెషన్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్నే మల్టిపుల్ జీన్ ఇన్హెరిటెన్స్ అని కూడా అంటాం. అయితే ఇది చిన్న కథ కాదనమాట, మనకి చాలా చిన్న పారాగ్రాఫ్లో ఉంటుంది టెక్స్ట్ బుక్లో, ఇంతే కదా అనుకోవచ్చు. బట్ చాలాసార్లు ఎంసీక్యూస్ నీట్ ఎగ్జామినేషన్లో కానీ ఎంసెట్ ఎగ్జామినేషన్లో కానీ ఈ టాపిక్ నుంచి అడగడం జరిగింది. సో దీన్ని మీరు కొంచెం బాగా అర్థం చేసుకున్నట్లయితే కనుక ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఫస్ట్ థింగ్, మీకు పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్కి మల్టిపుల్ జీన్ ఇన్హెరిటెన్స్ అని ఎందుకు అంటారు, మల్టిపుల్ జీన్కి మల్టిపుల్ అల్లెల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అన్నది చూద్దాం. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మల్టిపుల్ జీన్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ అల్లెలిజం వేరు, మల్టిపుల్ జీన్స్ వేరు. ఓకే, మల్టిపుల్ జీన్ ఇన్హెరిటెన్స్ ఏంటి డిఫరెన్స్ ఏంటి అంటే, మల్టిపుల్ అల్లెలిజం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒక క్రోమోజోమ్ మీద, హోమోలోగస్ క్రోమోజోమ్ మీద వన్ హోమోలోగస్ క్రోమోజోమ్ ఇస్తే ఇది 9th క్రోమోజోమ్, జీన్ ఐ. సేమ్ లోకస్ మీద ఉన్న ఒకటే జీన్, ఇక్కడ జీన్ అనేది ఒకటే ఉంది, జీన్ ఐ. దట్ జీన్ ఐ హ్యాస్ 3 alleles. ఏంటవి? ఐఏ, ఐబి, ఐఓ. ఇవి 3 alleles. నెంబర్ ఆఫ్ alleles మోర్. సో దీన్ని మల్టిపుల్ అల్లెలిజం అని, ఇది మనకి ఏబిఓ బ్లడ్ గ్రూప్ సిస్టానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం, అది మల్టిపుల్ అల్లెలిజం. కానీ ఇక్కడ మల్టిపుల్ అల్లెలిజం కాదు, మల్టిపుల్ జీన్ ఇన్హెరిటెన్స్. అంటే డిఫరెంట్ జీన్స్. ఇది క్రోమోజోమ్ నెంబర్ 9 కదా, ఇంకో క్రోమోజోమ్ తీసుకుందాం 5, ఒకటి తీసుకుందాం క్రోమోజోమ్ నెంబర్ 13. దీని మీద జీన్ కే ఉంది. ఫస్ట్ జీన్ మీద, ఫస్ట్ క్రోమోజోమ్ 5th క్రోమోజోమ్ మీద కే. ఈ కేకి కూడా 2 ఫార్మ్స్ ఉంటాయి కదా, అంటే ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఉంటాయి కదా, క్యాపిటల్ కే అండ్ స్మాల్ కే, లేదా 2 క్యాపిటల్ కే కావచ్చు, 2 స్మాల్ కే కావచ్చు. హోమోలోగస్ సైట్ మీద ఇది కే అనే ఒక జీను. ఓకే, ఇది ఆర్, ఇది ఆర్ అనే ఒక జీను. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ కావచ్చు, 2 స్మాల్ ఆర్ కావచ్చు. ఓకే, ఆర్ అనే ఒక జీన్. ఇక్కడ టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీ. మనం మల్టిపుల్ అల్లెల్స్ అనే దానికి మల్టిపుల్ జీన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది చెప్తున్నాను మీకు. ఈ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ టెక్స్ట్ బుక్లో ఏముంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే దానికి ఒక చిన్న ఇంట్రడక్షన్ లాంటిది అనమాట. ఇదే మెయిన్ కాన్సెప్ట్ కాదు, బట్ ఒక చిన్న డిఫరెన్స్ మీకు చెప్తున్నాను. ఏంటంటే ఇక్కడ 3 జీన్స్ ఉన్నాయి, కేఆర్టీ అని 3 జీన్స్ ఉన్నాయి. కానీ మల్టిపుల్ అల్లెలిజంలో ఒకటే జీన్ ఉంది, ఆ జీన్ ఐ. ఈ జీన్కి 3 ఫార్మ్స్ ఉన్నాయి. అంటే క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ లాగా, క్యాపిటల్ ఐ, స్మాల్ ఐ, ఈవెన్ మోర్ స్మాల్ ఐ అనమాట. ఇక్కడ ఐఏ, ఐబి, ఐఓ అన్నట్టుగా. ఓకే, ఇవి 2 క్యాపిటల్స్, డామినెంట్ కాబట్టి కోడామినెన్స్ కూడా. ఇది ఐఓ. 3 అల్లెల్స్ ఉన్నాయి కాబట్టి అది మల్టిపుల్ అల్లెలిజం. కానీ ఇది నార్మల్ జీన్ లాగానే, క్యాపిటల్ టీ స్మాల్ టీ ఎలా ఉందో, క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఎలా ఉంటుందో అలా నార్మల్ జీన్. ఇది మల్టిపుల్ జీన్ కాదు, ఇది మల్టిపుల్ అల్లెల్ కాదు, నార్మల్ జీను. ఆ జీన్కి 2 alleles ఉన్నాయి. ఆ 2 alleles హోమోలోగస్ క్రోమోజోమ్ మీద దాని యొక్క సేమ్ లోకస్లో ఇక్కడ అటెండ్ అయి ఉన్నాయి. కానీ మల్టిపుల్ జీన్ దగ్గరికి పోయి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ జీన్ ఉండే లొకేషన్ వేరు, ఈ జీన్ ఉండే లొకేషన్ వేరు, ఈ జీన్ ఉండే లొకేషన్ వేరు. ఈ 3 కలిపి ఏదైనా ఒక క్యారెక్టర్ని కంట్రోల్ చేస్తూ ఉండొచ్చు. అది హ్యూమన్ హైట్ కావచ్చు, స్కిన్ కలర్ కావచ్చు, క్యాటిల్ యొక్క కోట్ కలర్ కావచ్చు. ఓకే, అండ్ ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్కి. ఆ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా చూద్దాం మనం ఒకసారి. మీకు అర్థమైంది కదా ఎందుకు దీన్ని మల్టిపుల్ జీన్స్ అన్నారు. జీన్ నెంబర్ మోర్, ఇక్కడ అల్లెల్ నెంబర్ మోర్ కాబట్టి అది మల్టిపుల్ అల్లెలిజం, ఇది మల్టిపుల్ జీన్ ఇన్హెరిటెన్స్. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. పాలీ అంటేనే మీకు తెలుసు, పాలీ అంటే మెనీ అని అర్థం. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్, మెనీ జీన్స్ ఇన్హెరిటెడ్ టుగెదర్.
ఇది పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ఆర్ మల్టిపుల్ జీన్ ఇన్హెరిటెన్స్, రెండు ఒకటే. ఇది మల్టిపుల్ అల్లెలిజం కాదు. ఓకే, అండ్ ప్లియోట్రోపీ లాంటిది ఒక కాన్సెప్ట్. దానికి దీనికి కూడా ఒక్కసారి మళ్ళీ వేరియేషన్ చూద్దాం. ప్లియోట్రోపీ ఏంటి? ఒకటే జీన్ అనేది ఒకటే జీన్, సింగిల్ జీన్ చెప్పుకున్నాం మనం. ఈ సింగిల్ జీన్ మెనీ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేస్తుంది. క్యారెక్టర్ నెంబర్ 1, క్యారెక్టర్ నెంబర్ 2, క్యారెక్టర్ నెంబర్ 3, ఇన్ని క్యారెక్టర్స్ని కంట్రోల్ చేసేది జీన్ ఒక్కటే. అది ప్లియోట్రోపీ. దీనికి కంప్లీట్ ఆపోజిట్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ ఏం చేస్తుందంటే జీన్ నెంబర్ 1, జీన్ నెంబర్ 2, జీన్ నెంబర్ 3 డిఫరెంట్ జీన్స్ అన్నీ కలిపి సింగిల్ క్యారెక్టర్ని కంట్రోల్ చేస్తాయి. ఒకే జీను ఎక్కువ క్యారెక్టర్స్ని కంట్రోల్ చేస్తే దాన్ని ప్లియోట్రోపీ అని, ఒక క్యారెక్టర్ని ఎక్కువ జీన్స్ కంట్రోల్ చేస్తూ ఉంటే దాన్ని పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అని అంటారు. మీరు పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ గుర్తుపెట్టుకోండి, ప్లియోట్రోపీ దానికి ఆపోజిట్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి అంటే దాని పేరే మనకు చెప్పేస్తుంది, ఇది పాలిజీన్స్, మెనీ జీన్స్ ఉన్నాయి, జీన్స్ అన్నీ కలిపి ఒకటే క్యారెక్టర్ కంట్రోల్ చేస్తున్నాయి. ABCD 4 జీన్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ 4 జీన్స్ స్కిన్ కలర్నే కోడ్ చేస్తూ ఉంటాయి. అయితే అది ఎలా కోడ్ చేస్తుంది, దాని యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఇది తెలుసుకునే ముందు కూడా, అంటే ఈ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ని అర్థం చేసుకోవాలన్నా కూడా మనం ఇన్కంప్లీట్ డామినెన్స్ అనే కాన్సెప్ట్ని ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్లో ఉండే ప్రతి జీను కూడా ఇన్కంప్లీట్ డామినెన్స్నే షో చేస్తుంది. ఇందులో ఉండే డామినెంట్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఇన్కంప్లీట్ డామినెన్స్ రూపంలోనే బయటకి ఎక్స్ప్రెస్ అవుతాయి. కంప్లీట్ డామినెన్స్ కాదు, కోడామినెన్స్ అసలే కాదు, ఇన్కంప్లీట్ డామినెన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్, ఇన్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ డామినెంట్ జీన్స్ షో ఇన్కంప్లీట్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఇన్కంప్లీట్ డామినెన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ప్లియోట్రోపీ ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఆ వీడియో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ఈ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ని అర్థం చేసుకోవడం కోసం నేను ఈ 3 క్రోమోజోమ్ పేర్స్ని, హోమోలోగస్ క్రోమోజోమ్ పేర్స్ నేను ఇక్కడ ఎంటర్ చేశాను, ఇక్కడ నేను డ్రా చేశాను. క్రోమోజోమ్ నెంబర్ 1, క్రోమోజోమ్ నెంబర్ 2, క్రోమోజోమ్ నెంబర్ 3. ఓకే, మన క్రోమోజోమ్స్ అనేవి ఇలా పేర్డ్ స్ట్రక్చర్స్గానే ఉంటాయి, వీటిని హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటారు. ఓకే, ఇక్కడ ఒక జీన్ ఉంది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ జీన్ K ఆర్ ఓకే జీన్ ఏ అనే జీన్ ఒకటి ఉంది అనుకుందాం. ఇదే జీన్ ఇక్కడ కూడా ఉంటుంది, దీన్ని మనం సేమ్ లోకస్ అంటాం. హోమో అంటే సేమ్ కదా మనకి లాటిన్ లాంగ్వేజ్లో, హోమోలోగస్ సేమ్ లోకస్, హోమోలోగస్ క్రోమోజోమ్స్, రెండు కూడా క్రోమోజోమ్స్ ఒకేలాంటి క్రోమోజోమ్స్ అని అర్థం. ఎందుకంటే ఇక్కడ ఏదైతే జీన్స్ ఎలా అయితే అరేంజ్ అయి ఉంటాయో అవే జీన్స్ అలానే ఇక్కడ కూడా అరేంజ్ అయి ఉంటాయి, కాబట్టి ఇవి రెండు కూడా పేర్స్ అనమాట, హోమోలోగస్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్. సో ఇక్కడ జీన్ ఏ ఉంటే ఇక్కడ కూడా జీన్ ఏనే ఉంటుంది. అయితే దాని యొక్క ఆల్టర్నేట్ ఫామ్ అయినా ఉండొచ్చు, అదే అయినా ఉండొచ్చు. అంటే ఇక్కడ క్యాపిటల్ ఏ ఉంటే ఇక్కడ స్మాల్ ఏ ఉండొచ్చు, ఇక్కడ స్మాల్ ఏ ఉంటే ఇక్కడ క్యాపిటల్ ఏ ఉండొచ్చు, లేదా రెండు క్యాపిటల్ ఏ లేదా రెండు స్మాల్ ఏ ఉండొచ్చు. కాబట్టి నేను ఇక్కడ ఏం రాస్తానంటే ఇది క్యాపిటల్ ఏ లేదా స్మాల్ ఏ, ఇది క్యాపిటల్ ఏ లేదా స్మాల్ ఏ. అది ఒక జీను. అండ్ ఇక్కడ ఇంకొకటి, ఇది బి అనే జీన్ అనుకుందాం. సో ఇక్కడ క్యాపిటల్ బి లేదా స్మాల్ బి ఉంటుంది, ఇక్కడ కూడా క్యాపిటల్ బి లేదా స్మాల్ బి ఉంటుంది. అలానే ఇక్కడ రాద్దాం, ప్రతిదీ కూడా అదే ప్లేస్లో ఎందుకు, మనకి కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక జీన్ ఉంది, అది క్యాపిటల్ సి లేదా స్మాల్ సి, ఇది కూడా క్యాపిటల్ సి లేదా స్మాల్ సి. ఆర్ దీన్ని కూడా మనం కొంచెం మారుద్దాం వెరైటీగా, ప్రతిదీ కూడా ఇటువైపు అయ్యేందుకు ఇటువైపు చేద్దాం. సో ఇక్కడ ఉంది, ఇది క్యాపిటల్ బి లేదా స్మాల్ బి, ఇది క్యాపిటల్ బి లేదా స్మాల్ బి. అర్థమై కదా, 3 డిఫరెంట్ జీన్స్ 3 డిఫరెంట్ పేర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ మీద 3 డిఫరెంట్ లోకసెస్లో అరేంజ్ అయి ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నప్పటికీ వాటి క్రోమోజోమ్ నెంబర్ 1 అయినా 11 అయినా 12 అయినా 22 అయినా ఓకే 23 అయినా ఆర్ ఇది ఓన్లీ 3 అయినా, ఏదైనా సరే డిఫరెంట్ క్రోమోజోమ్స్ మీద డిఫరెంట్ లోకసెస్లో డిఫరెంట్ జీన్స్ ఉన్నాయి. కానీ అఫ్కోర్స్ జీన్స్ అనేవి నార్మల్గా ఉంటాయి, కానీ ఇవి ఎక్కడ ఉన్నప్పటికీ వీటన్నిటి యొక్క కాన్సన్ట్రేషను ఒకటే, అది స్కిన్ కలర్. ఇవన్నీ స్కిన్ కలర్నే కోడ్ చేస్తున్నాయి. ఇప్పుడు పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ యొక్క డెఫినేషన్ ఇంకొకసారి మనం గుర్తు చేసుకుందాం. ఏంటవి?
నెంబర్ ఆఫ్ జీన్స్, మోర్ దెన్ 1 జీన్, మోర్ దెన్ 2 or more than 1 జీన్స్ control a single character in this phenomenon, in the polygenic inheritance phenomenon. More than 1 genes control a single character. ఓకే, 2 లేదా అంతకన్నా ఎక్కువ జీన్స్ అన్నీ కలిపి ఒకటే క్యారెక్టర్ని కంట్రోల్ చేస్తున్నట్లయితే కనుక దాన్ని పాలీజెనిక్ అని, మల్టిపుల్ జెనిక్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఓకే, ఇంతవరకు రైట్. అయితే ఈ స్కిన్ కలర్లో మనకి ఎందుకు ఈ స్కిన్ కలర్ అంటే, పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్లో ఉండే ఏ జీన్ అయినా సరే, ఏ క్యారెక్టర్ అయినా సరే కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉండవు. కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి? అయితే టాలు లేదా డ్వార్ఫ్, అయితే ఎల్లో లేదా గ్రీను, ఓకే, అయితే యాక్సియల్ లేదా టెర్మినల్, ఇలా మనకి 2 ఉంటాయి. ఈ మధ్యలో వేరియేషన్ ఏమి ఉండదన్నమాట. కానీ పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్లో ఉండే ప్రతి జీన్కి కామన్గా ఉండే క్యారెక్టర్ ఏంటంటే, ఇవి క్యుములేటివ్ ఎఫెక్ట్ని కలిగి ఉంటూ గ్రేడియంట్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి. గ్రేడియంట్ అంటే మీకు తెలిసే ఉంటుంది, మనకి ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపులే ఒక ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లాగా ఉంటుంది. ఓకే, అంటే ఒక కంప్లీట్ డార్క్ నుంచి కంప్లీట్ వైట్ వరకు ఈ గ్రేడియన్స్ అనేది ఉంటుంది. అంటే మనుషుల్లో ఓన్లీ 6 feet హైట్, ఓన్లీ 3 feet హైట్, ఈ రెండే కాకుండా 3.1, 3.2, 3.3 అంటే ఇంటర్మీడియట్ క్యారెక్టర్స్ ఉంటాయి అనేది దాన్ని గ్రేడియంట్ అని చెప్పేసి చెప్తాం. సో ఈ గ్రేడియన్స్ అనేది మనకి పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ యొక్క మెయిన్ క్యారెక్టర్. ఎందుకంటే ఈ జీన్ యొక్క ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి యాడ్ అయ్యి గ్రేడియంట్ క్యారెక్టర్ అనేది, ఆ ఇంటర్మీడియట్ క్యారెక్టర్ అనేది ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. అండ్ ఇదే ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు ఇన్కంప్లీట్ డామినెన్స్లో కూడా చెప్పుకున్నాం. కాబట్టి మీరు ఇప్పటికే దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్ని కంట్రోల్ చేసే జీన్స్ అన్నీ కూడా, డామినెంట్ జీన్స్ అన్నీ కూడా ఇన్కంప్లీట్ డామినెన్స్ క్యారెక్టర్ని కలిగి ఉంటాయి, కంప్లీట్ డామినెన్స్ కాదు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డామినెంట్ క్యారెక్టర్ని మనకు డార్క్ ఇస్తుంది అనుకుందాం. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి, క్యాపిటల్ సి, అంటే ప్రతి చోట అన్ని క్యాపిటల్ అల్లెల్సే ఉంటే ఆ పర్సన్ డార్కెస్ట్ పర్సన్, థిక్ బ్లాక్ కలర్ అని అనుకుందాం. అతనే డార్కెస్ట్ పర్సన్, అంతకన్నా డార్క్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో ఉండదు, అంత డార్క్ పర్సన్ అని అనుకుందాం. అన్నీ కలిపి ఆ డార్కెస్ట్ క్యారెక్టర్ని క్రియేట్ చేసేది. ఇది ఎగ్జాంపుల్. ఈ రకంగా మనం అబ్జర్వ్ చేసి మెండల్ క్యారెక్టర్ని కానీ మనం ఇక్కడ అప్లై చేస్తే మనం ఏమనుకుంటాం, ఈ క్యారెక్టర్కి అలానే స్మాల్ ఏ లైటెస్ట్ పర్సన్ అనమాట, స్మాల్ బి, స్మాల్ సి అన్నీ కూడా లోయర్ కేస్ అన్నీ కూడా కలిపి లైటెస్ట్. ఆర్ ఫెయిర్ పర్సన్, బాగా వైట్గా ఉండే పర్సన్. ఫెయిర్ పర్సన్ అంటే మళ్ళీ ఏమైనా కోర్టు కేసు అవుతుందేమో. సో ఇలా అనుకుందాం, డార్కెస్ట్ అండ్ లైటెస్ట్ ఇవి 2 అనుకుందాం. జస్ట్ ఎస్యూమ్ చేయండి, ఈ డార్కెస్ట్కి లైటెస్ట్కి మధ్య మ్యారేజ్ జరిగింది అనుకుందాం. ఓకే, సో మ్యారేజ్ జరిగితే పుట్టే పిల్లలకి ఛాన్సెస్ ఎలా ఉంటాయి? ఇంటర్మీడియట్ క్యారెక్టర్సే కదా, అంటే ఈ 2 కలిపి వస్తాయి కదా. ఇక్కడ నుంచి ఫాదర్ నుంచి ఒకటి, మదర్ నుంచి ఒకటి, మదర్ నుంచి ఒకటి, ఫాదర్ నుంచి ఒకటి, మదర్ నుంచి ఫాదర్ నుంచి, ఇలా వస్తుంది. ఇది F1 జనరేషన్లో మనకు వచ్చేది కదా. దీన్ని చూసిన వెంటనే మనం మెండల్ బాగా అర్థం చేసుకుని అదే ఇక్కడ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇది కూడా డార్కెస్ట్ పర్సనే అవుతుంది. ఎందుకని? ఇది కంప్లీట్ డామినెన్స్ అని అనుకుంటాం కాబట్టి. కానీ ఇది కంప్లీట్ డామినెన్స్ కాదు. ఈ పాలీజెనిక్ ఇన్హెరిటెన్స్లో పార్టిసిపేట్ చేసే ప్రతి జీను ఇన్కంప్లీట్ డామినెన్స్. వాటి యొక్క ఎఫెక్ట్స్ అన్నీ కూడా యాడ్ అయ్యి చామంచాయి వస్తుంది, ఇంటర్మీడియట్ కలర్ వస్తుంది. ఇంటర్మీడియట్ కలర్. ఓకే, ఒక నీగ్రోకి ఒక అమెరికన్కి మధ్య కానీ మ్యారేజ్ కానీ జరిగినట్లయితే కనుక వాళ్ళకు పుట్టే పిల్లలు చామంచాయిలో ఒక ఇండియన్ లాగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా ఇది ఇంటర్మీడియట్ క్యారెక్టర్ అనేది ఫామ్ అవుతుంది. ఇంతవరకు క్లియర్ కదా? ఒక క్యారెక్టర్ని, స్కిన్ కలర్ అనే క్యారెక్టర్ని డిఫరెంట్ జీన్స్ కంట్రోల్ చేస్తాయి. ఆ కంట్రోల్ చేసే జీన్స్ డిఫరెంట్ క్రోమోజోమ్స్ మీద ఉంటాయి. ఓకే, అండ్ అవి బోత్ ఆర్ హెట్రోజైగస్ మేబీ, బోత్ ఆర్ హోమోజైగస్ మేబీ. ఒకటి ఇక్కడ డామినెంట్ ఉండి ఇక్కడ రెసిసివ్ ఉండొచ్చు, అది ఎలా అయినా ఉండొచ్చు. వాటి యొక్క క్యారెక్టర్స్ అన్నీ కూడా క్యుములేటివ్ ఎఫెక్ట్లు అవన్నీ కూడా కలుపుకొని వాటి ఎఫెక్ట్ని బయటికి ఎక్స్ప్రెస్ చేస్తాయి. అన్నీ అప్పర్ కేస్ ఉన్నప్పుడు డార్కెస్ట్ పర్సన్ అయితే, అన్ని లోయర్ కేస్ ఉన్నప్పుడు లైటెస్ట్ పర్సన్ అవుతాడు. ఈ వీళ్ళిద్దరికి మధ్య మ్యారేజ్ జరిగినప్పుడు ఇంటర్మీడియట్ కలర్ ఈ విధంగా ఉంటుంది. ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, ఈ ఇంటర్మీడియట్ కలరు ఇక్కడ మాత్రమే పాసిబుల్ కాదు. క్యాపిటల్ ఏ,
క్యాపిటల్ బి, మిగతావన్నీ స్మాల్ ఉన్నాయి. 3 స్మాల్ 3 క్యాపిటల్, ఇది కూడా ఇంటర్మీడియట్ కలర్ వేస్తుంది. ఓకే, అలా కాకుండా ఏ క్యాపిటల్ ఏ, బీలు 2, క్యాపిటల్ సి, ఇది కూడా ఇంటర్మీడియట్ కలరే. అంటే మనకి ఎన్ని క్యాపిటల్స్ ఉన్నాయి, ఎన్ని లోయర్ కేస్ లెటర్స్ ఉన్నాయి అనే దాని మీద బేస్ చేసుకుని ఆ కలర్ ఎంత ఉంటుంది, గ్రేడియంట్ ఎంత అన్నది మనకు కనిపిస్తుంది. అంటే దాని యొక్క ఎఫెక్ట్ క్యుములేటివ్ ఎఫెక్ట్ అనమాట. ఈ క్యుములేటివ్ ఎఫెక్ట్ మీద బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు లాస్ట్ టైం. అందులో 1-2 క్వశ్చన్స్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మీకు ఇక్కడ ఇస్తాను. అండ్ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మీకు కమ్యూనిటీ పోస్ట్లో కూడా పోస్ట్ చేస్తాను. ఈ కాన్సెప్ట్ విన్న తర్వాత ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, మీకు కంప్లీట్ క్లారిటీ అనేది వస్తుంది. ఒకసారి చూద్దాం. కంప్లీట్గా బ్లాక్గా ఉన్న ఒక పర్సన్, కంప్లీట్ లైటెస్ట్గా ఉన్న మరొక పర్సన్, ఇద్దరికి మధ్య మ్యారేజ్ జరిగింది అనుకుందాం. మీకు తెలుసు 2 ఒకేలా ఉన్నప్పుడు వాటిలో నుంచి కామన్గా మనం తీసుకుంటాం. ఇవి 2 ఒకటే కాబట్టి గ్యామెట్స్ ఎలా వస్తాయి, ఇక్కడి నుంచి ఇవి గ్యామెట్స్. ఇవి 2 ఫ్యూజ్ అయినప్పుడు, ఒకటి స్పర్మ్ సెల్ ఒకటి ఎగ్ అనుకున్నట్లయితే కనుక ది డార్కెస్ట్, ఇది లైటెస్ట్, ఇది ఇంటర్మీడియట్ కలర్. ఇక్కడ మీరు అగ్రీ చేస్తున్నారు కదా. ఈ నెక్స్ట్ ఎలా మనం చూద్దాం, అంటే దాని నుంచి వచ్చే నెంబర్ ఆఫ్ గ్యామెట్స్ ఎన్ని అన్నది చూద్దాం. నెంబర్ ఆఫ్ గ్యామెట్స్ని మనం ఎలా కౌంట్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంది, 2n. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ హెటెరోజైగోట్స్. n అంటే నెంబర్ ఆఫ్ హెటెరోజైగోట్స్, ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, మళ్ళీ ఇంకొకసారి నెంబర్ ఆఫ్ హెటెరోజైగోట్స్ 2n అంటే హెటెరోజైగోట్స్ ఎన్ని ఉన్నాయి, 1, 2, 3 ఉన్నాయి. సో 2 3, 2 4, 4 8 గ్యామెట్స్ ఫామ్ అవుతాయి. ఆ గ్యామెట్స్ యొక్క ఫార్మేషన్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. ఒక్కసారి రాస్తాను నేను ఇక్కడ. అన్ని క్యాపిటల్తో, ఏ మాత్రమే క్యాపిటల్, బి మాత్రమే క్యాపిటల్, అలా కూడా. ఫస్ట్ అన్ని క్యాపిటల్ రాసుకున్నాం, తర్వాత 2 క్యాపిటల్స్ రాసుకున్నాం, తర్వాత ఒకటే క్యాపిటల్ రాసుకుంటున్నాం. తర్వాత అన్ని స్మాల్ రాసుకుంటున్నాం. సో అన్ని క్యాపిటల్స్ ఉన్నది ఒకటి, అన్ని స్మాల్ ఉన్నది ఒకటి. ఇవి 2 క్యాపిటల్స్ ఉన్నాయి, ఏబి క్యాపిటల్, ఏసి క్యాపిటల్, బిసి క్యాపిటల్. ఇక్కడ ఒకటే క్యాపిటల్ ఉంది, మిగతా 2 స్మాల్ ఉన్నాయి. అంటే ఏబి స్మాల్, ఏసి స్మాల్, బిసి స్మాల్. ఓకే, బిసి స్మాల్, ఇక్కడ బిసి స్మాల్. ఇలా 8 గ్యామెట్స్ ఇటు, 8 గ్యామెట్స్ అటు వస్తాయి. ఈ 8 గ్యామెట్స్ ఇటు, 8 గ్యామెట్స్ అటు రాసుకున్నట్లయితే కనుక ఒక పెద్ద పున్నెట్ స్క్వేర్ బాక్సే వస్తుంది. ఈ బాక్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక మీకు నేను స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాను. ఇక్కడ రాయడం కన్నా కూడా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసేది ఇంకాస్త నీట్గా కలర్ఫుల్గా ఉంటుంది. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక అన్ని క్యాపిటల్స్ ఉన్నది ఒకటే ఉంటుంది, అన్ని స్మాల్ ఉన్నది ఒకటే ఉంటుంది, అది కూడా లాస్ట్లో ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా మ్యాక్సిమం ఇంటర్మీడియట్ ఉంటాయి. ఈ ఇంటర్మీడియట్లో కూడా ఓకే, సో ఇది రేషియో ఎలా ఉంటుందంటే 8 ఇటు 8 అటు, అంటే 8 × 8 64. సో 8 × 8 అంటే 64 ఉంటాయి. ఇటువైపు 8, ఇటువైపు 8. అందులో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఒకటే కంప్లీట్ డార్క్ ఉంటుంది, ఆ లాస్ట్లో ఒకటే కంప్లీట్ వైట్ ఉంటుంది. ఈ మధ్యలో అన్నీ కూడా స్ప్రెడ్ అయి ఉంటాయి. అవి ఎలా ఉంటాయంటే ఒకటే కంప్లీట్ డార్క్, ఒకటే కంప్లీట్ లైట్. ఈ మధ్యలో ఉండే ఇంటర్మీడియట్ క్యారెక్టర్స్ చాలా ఉంటాయి, అవి దగ్గరగా 20 ఉంటాయి. ఓకే, కాస్త అటు ఇటుగా కాస్త డార్క్ కాస్త లైట్ అన్నట్టుగా ఉండేవి 15. ఈ మాదిరి ఉంటుంది 20, 15, 6, 1. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఇది ఒక బెల్ షేప్లో వస్తుంది. ఈ డయాగ్రామ్ అనేది ఒక బెల్ షేప్లో వస్తుంది. సో 1, 6, 15, 20, 15, 6, 1
ఇది మీకు ఒక పాలిండ్రోమ్ లాగా కనిపిస్తుంటుంది అనమాట. నెంబర్ ఇటు నుంచి చదివినా అటు నుంచి చదివినా ఒకే రేషియో వస్తూ ఉంటుంది, అది ఒక గుర్తుపెట్టుకోవాలి మీరు. అండ్ ఇది ఒక బెల్ షేప్లో ఉంటుంది ఈ బార్ డయాగ్రామ్, అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ నెంబర్ ఆఫ్ గ్యామెట్స్ని ఎలా కౌంట్ చేయాలంటే 2 to the power of n అనే ఒక ఫార్ములా ఉంటుంది. నెంబర్ ఆఫ్ హెటరోజైగోట్స్, అది ఒక ఇంపార్టెంట్ విషయం. అండ్ దీనికి సంబంధించిన ఇంకొక ఎంసీక్యూ ఒకటి మనం డిస్కస్ చేద్దాం. ఒక సింపుల్ క్వశ్చన్, వెరీ ఈజీ క్వశ్చన్. ఒక టమాటా యొక్క మ్యాక్సిమం వెయిట్ 54 grams, దాని యొక్క మినిమం వెయిట్ 12 grams. మ్యాక్సిమం వెయిట్ 54, మినిమం వెయిట్ 12 grams. ఇంతవరకు క్లియర్ కదా? ఓకే. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఈ టమాటా యొక్క వెయిట్ని కోడ్ చేసేవి జీన్స్, 3 జీన్స్ ఉన్నాయి. ఆ జీన్స్ ఏంటి అంటే ఏబిసి అనే 3 జీన్స్ ఉన్నాయి. ఓకే, ఈ 3 జీన్స్ ఈ వెయిట్కి రీజన్ అనమాట. ఇది ఒక పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఎందుకంటే నెంబర్ ఆఫ్ జీన్స్ మోర్ ఉన్నాయి, క్యారెక్టర్ మాత్రం వెయిట్ ఒక్కటే ఉంది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమంటాడంటే ఒక ప్యూర్ డామినెంట్ టమాటాని, ఒక ప్యూర్ రెసిసివ్ టమాటాని, అంటే 54 grams ఉన్న టమాటా యొక్క సీడ్స్ని 12 grams వెయిట్ ఉన్న టమాటా యొక్క సీడ్స్తో ఫెర్టిలైజ్ చేసినప్పుడు మనకు వచ్చే ఆఫ్ స్ప్రింగ్ వెయిట్ ఎంత అని అడుగుతాడు. ఇది క్వశ్చన్. 54 grams ఒక వెరైటీ, 12 grams ఒక వెరైటీ. ఓకే, వెరైటీ కాదు, రెండు ఒకటే వెరైటీ. ఆ రెండింటి యొక్క క్రాస్లో వచ్చే ప్రొడక్ట్ యొక్క వెయిట్ ఎంత అన్నది క్వశ్చన్. చూస్తే అమ్మో ఇది చాలా క్లిష్టంగా ఉంది, ఇదేంటి ఇలా అడిగాడు అని అనిపించినప్పటికీ చాలా ఈజీ. మ్యాక్సిమం వెయిట్ అన్నాడు అంటే అన్నీ డామినెంట్ ఉన్నప్పుడు పాసిబుల్, ఇలా ఉన్నప్పుడు 54. మినిమం వెయిట్ అన్నాడు అంటే ఇలా ఉంటేనే అది పాసిబుల్. 12 grams అనేది ఎప్పుడు పాసిబుల్? మినిమం వెయిట్ అన్నాడు కాబట్టి ఇదే మినిమం, అంతకన్నా మినిమం ఏముంటుంది? అన్ని రెసిసివ్, ఇవన్నీ డామినెంట్. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే కనుక 54/6, ఇవన్నీ కూడా ఈక్వల్గా పంచుకుంటున్నాయి కదా, 54/6. ఓకే, ఎంత అవుతుంది అప్పుడు? 1 2 3 4 5 6 ఉన్నాయి, బై 6 తీసుకుంటే ప్రతి డామినెంట్ ఎల్ఎల్కి ఎంత వస్తుంది అన్నది మీకు తెలుస్తుంది. ఓకే, సో 6 9, ఓకే 6 9 54. సో ప్రతి అల్లేలకి, ప్రతి డామినెంట్ అల్లేలకి 9 grams అనమాట. ఇక్కడ చూడండి బై 6, ఇవి కూడా 6. ప్రతి రెసిసివ్ అల్లేలకి దాని యొక్క మినిమం ఎంత ఉంది అంటే 2 grams అనమాట. ప్రతిదీ కూడా షేర్ చేసుకుంటుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఇది క్యుములేటివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్, గ్రేడియన్స్ ఉంది అంటే క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్. గ్రేడియన్స్ లేదు, 2 కంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అది క్వాలిటేటివ్ ఇన్హెరిటెన్స్. క్వాంటిటేటివ్కి క్వాలిటేటివ్కి డిఫరెన్స్ ఏంటి? గ్రేడియన్స్ ఉంది, ఇంటర్మీడియట్ క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే అది క్వాంటిటేటివ్, యాడింగ్ ఎఫెక్ట్. అలా ఇంటర్మీడియట్ క్యారెక్టర్ ఏమీ లేదు అయితే అది, లేదా ఇది ఉంది అంటే అది క్వాలిటేటివ్, గుణాత్మకం అది. ఓకే, సో ఇప్పుడు చూడండి దీంట్లో నుంచి వచ్చే గ్యామెట్స్ ఏంటి? సేమ్ ఇందాకట్లాగానే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దీని యొక్క ప్రోడక్ట్ ఎలా ఉంటుంది? ఇది దాని యొక్క ప్రోడక్ట్. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ ఏకి 9 ఉంది, స్మాల్ ఏకి 2 ఉంది, క్యాపిటల్ బికి 9, స్మాల్ బికి 2, క్యాపిటల్ సికి 9, స్మాల్ సికి 2, 3 9 18 ప్లస్ 3 6. F1 యొక్క ఆ టమాటా యొక్క వెయిట్ ఎంత అంటే 24 grams అనమాట. ఓకే, ఇది ఈ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని సాల్వ్ చేసే పద్ధతి. సో ఇలా పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్కి సంబంధించి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మనం ఫస్ట్ మ్యాక్సిమం అన్నాడంటే నెంబర్ ఆఫ్ జీన్స్ ఎన్ని అన్నది చూడాలి. ఒకవేళ ఇక్కడ ABCD ఇచ్చాడు అనుకుందాం, అప్పుడు ఇక్కడ ఇది కూడా యాడ్ అవుతుంది. అప్పుడు 54/6 అవ్వదు, 54/8 అవుతుంది. 54/8 మ్యాక్సిమం ఇలా ఇవ్వడు, కానీ ఒకవేళ ఇలా ఇచ్చినా కూడా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. 6.48 ప్లస్ ఇంకొంత అమౌంట్ ఏదైతే 6.5 అలా వస్తుంది. మ్యాక్సిమం వాడు రౌండ్ ఫిగర్ ఇస్తాడు, ఇలా 56 ఇస్తాడు 8 అన్నప్పుడు. అప్పుడు ఒక్కొక్క దానికి ఎంత అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అలానే ఇక్కడ 12 బదులు 16 ఇవ్వచ్చు, లేదా 8 ఇవ్వచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రాము, లేదా 1.5 గ్రామును వాడు కౌంట్ చేసుకుని ఇస్తాడు. దాన్ని అలా మనం మేనేజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుని
ఒక్కొక్క డామినెంట్ అల్లెల్కి ఇచ్చేయాలి. డామినెంట్ని రెసిసివ్ని రెండింటిని యాడ్ చేసుకుంటే మనకు రిజల్ట్ వస్తుంది. యాడ్ చేసుకుంటే రిజల్ట్ వస్తుంది. కాబట్టి దీన్ని క్వాంటిటేటివ్ ఆర్ క్యుములేటివ్ ఇన్హెరిటెన్స్ అంటారు. క్యుములేటివ్ మెనీ జీన్స్ యొక్క ఎఫెక్ట్ని మనం యాడ్ చేసుకుంటూ క్యుములేటివ్ ఎఫెక్ట్ని మనం పొందుతున్నాం. ఇది క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్. ఇది పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ జీన్ ఇన్హెరిటెన్స్. ఓకే, అండ్ దీంట్లో వచ్చే గ్రాఫ్ అంతా కూడా మనకి బార్ గ్రాఫ్లో ఉంటుంది. ఇలా సో సెంటర్లో ఉండేది 20 + 15 + 15, ఇక్కడికి మనకి 50 అయిపోయింది, +11. సో ఇది బెల్ షేప్డ్ కర్వ్ని ఇస్తుంది. ఇంకొక జీన్ యాడ్ అయినట్లయితే కనుక అప్పుడు ఎన్ని వస్తాయి? మరొక జీన్ యాడ్ అయినట్లయితే కనుక D, క్యాపిటల్ D అండ్ స్మాల్ d. నెంబర్ ఆఫ్ గ్యామెట్స్ ఎన్ని? 1 2 3 4 హెట్రోజైగోట్స్ ఉన్నాయి, 2⁴. ఓకే, అంటే 8 రోళ్ళు 16 గ్యామెట్స్ ఒకవైపు 16 గ్యామెట్లు ఒకవైపు ఉంటాయి. 16:16 256. 256ని మళ్ళీ మనం బెల్ షేప్లో రాసుకున్నట్లయితే కనుక అటు 1 ఇటు 1 వచ్చి మధ్యలో 20 ప్లస్లో ఒక 36, మధ్యలో ఒక 40 వస్తుంది. మళ్ళీ అటు ఒక 25 ఇటు ఒక 25, 40 ప్లస్ మధ్యలో ఉన్న అటు ఒక 25 ఇటు ఒక 25, 50 ప్లస్ మధ్యలో ఉన్న 40, 90. అలా ఈ రేషియో అనేది ఇంకొక 2 బాక్సులు పెరుగుతాయి అనమాట. ఇటు ఒక 2 బాక్సులు ఇటు ఒక 2 బాక్సులు పెరుగుతాయి ఇలా. సో నెంబర్ ఆఫ్ జీన్స్ ఇన్వాల్వ్డ్ టు కంట్రోల్ దట్ వన్ పర్టికులర్ క్యారెక్టర్, ఇక్కడ రేషియో అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కానీ ఏ రేషియో అయినా సరే ఇటు నుంచి చదివినా అటు నుంచి చదివినా వికట కవి అని ఎలా అయితే ఉంటుందో అలా మనకి ఈ పాలిండ్రోమ్ లాగా కనిపిస్తుంది ఇక్కడ ఉండే ఈ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ రేషియో. సో మెయిన్ పాయింట్స్ ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేద్దాం. ఫస్ట్ థింగ్, పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ని మల్టిపుల్ జీన్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఎందుకంటే ఇక్కడ ఒక క్యారెక్టర్ని 2 కన్నా ఎక్కువ జీన్స్ కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి. అండ్ ఈ జీన్స్ అన్నీ కూడా ఒకే క్రోమోజోమ్ మీద ఉండవు, రకరకాల క్రోమోజోమ్ మీద ఉంటాయి, రకరకాల లోకస్లో ఉంటాయి. రెండోది, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది ప్లియోట్రోపీకి కంప్లీట్గా ఆపోజిట్. ప్లియోట్రోపీ అంటే ఒకే జీను మెనీ క్యారెక్టర్స్, పాలిజెనిక్స్ అంటే మెనీ జీన్స్ ఒకటే క్యారెక్టర్. ఓకే, అండ్ ఈ పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్లో ఇంటర్మీడియట్ క్యారెక్టర్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఇది క్వాంటిటేటివ్ ఇన్హెరిటెన్స్, క్వాలిటేటివ్ కాదు, ఇది క్వాంటిటేటివ్ క్యుములేటివ్ ఎఫెక్ట్ని షో చేస్తుంది. ఇందులో ఉండే ప్రతి డామినెంట్ జీను ఇన్కంప్లీట్ డామినెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అండ్ మన ఈ గ్రాఫ్ కానీ తీసుకున్నట్లయితే కనుక మనకి బెల్ షేప్లో ఒక గ్రాఫ్ వస్తుంది. అండ్ ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చూడొచ్చు. వీటన్నింటినీ కూడా బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. మీకు ఏ క్వశ్చన్ మీరు ఫేస్ చేసినా ఆ క్వశ్చన్ని మీరు కామెంట్ బాక్స్లో టైప్ చేయడానికి ట్రై చేయండి. ఆ క్వశ్చన్ ఒకటి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా లేదు, ఓకే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా తెలుసుకుంటారు, మీతో పాటు చదువుతున్న మిగతా స్టూడెంట్స్ కూడా వాళ్ళకి తెలిసిన క్వశ్చన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం ద్వారా, వాళ్ళకి కొత్త కొత్త క్వశ్చన్స్ని ఎక్స్పోజ్ చేయడం ద్వారా, ఎక్స్ప్లోర్ అవడం ద్వారా మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు. పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్ అనేది కనిపించినంత చిన్న టాపిక్ అయితే కాదు, ఇది చాలా పెద్ద కథ. సో దిస్ ఈజ్ అబౌట్ ఫర్ ద పాలిజెనిక్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త టాపిక్తో మీట్ అవుదాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.